హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? అయితే ఈరోజు వీడియో ఏంటంటే వంట చేసి వ్లాగ్ చేద్దామని స్టార్ట్ చేసిన. వంట ఏంటి అంటే ఎగ్ కర్రీ. సో అలానే నా స్టైల్ ఎగ్ కర్రీ అనేది మీకు షేర్ చేద్దామని స్టార్ట్ చేసిన. అయితే నేను అనేది వీడియో చేయలేదు, అందుకే ఇప్పుడు టైం దొరికింది, ఇప్పుడు చేస్తున్నాను. అయితే మార్నింగ్ వచ్చి లెమన్ రైస్ చేసిన బ్రేక్ఫాస్ట్కి. అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి పాప బాక్స్కి కూడా అదే స్నాక్స్ ఏమో క్యారెట్స్ పెట్టాను. అయితే ఇప్పుడు వచ్చి ఎగ్ కర్రీ. అయితే మార్నింగ్ బాక్స్ పంపించినప్పుడే 10:30 అలా లెమన్ రైస్ తిన్నాము. అందుకే ఇప్పుడు కొంచెం లేట్ కూడా అయ్యింది పని అంతా అయిపోయేసరికి. అయితే అలానే మీకు నా స్టైల్ ఈజీగా ఎగ్ కర్రీ అనేది చూపిస్తాను. ఒకసారి ఈ టైప్లో అనేది ట్రై చేసుకోండి, క్విక్గా అయిపోతుంది. లేట్ అయిందనే ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఇంకా చెప్పండి, అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? మీ ఇంట్లో ఈరోజు లంచ్ స్పెషల్ ఏంటో కూడా కామెంట్ చేయండి. అయితే నేను మీ అందరికి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. అయితే ఎలాంటి వీడియోస్ కావాలో కూడా ఒకసారి కమెంట్ అనేది చేయండి. నేను పక్కా వీడియో అనేది చేస్తాను. అయితే ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. ఆనియన్స్ నేను ఇంత క్వాంటిటీ తీసుకున్నాను, మీరు సరిపడా మీరు చేసుకోండి. అయితే ఆయిల్ హీట్ అయినాక ఆనియన్స్ వేసి, ఈ ప్రాసెస్ అందరికీ తెలిసిందే. అయితే నేను ఒకటి అనేది చెప్తాను, ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోండి. ఇవి ఎంత వీలైతే ఎంత చిన్నగా కుదిరితే అంత చిన్నగా కట్ చేసుకోండి. ఎందుకంటే మనము వెజిటేబుల్స్ కట్ చేసే విధానంలో కూడా ఉంటుంది, టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. పొడుగా కట్ చేసి చేస్తేనేమో ఒక టేస్ట్ వస్తుంది, చిన్నగా కట్ చేసి చేస్తేనేమో ఇంకో టేస్ట్ వస్తుంది. సో ఈ కర్రీకి నేను చిన్నగానే కట్ చేసుకుంటున్నా. ఎప్పుడన్నా ఒకసారి పొడుగా కూడా కట్ చేస్తాను. అయితే వీలైతే ఎంత కుదిరితే అంత చిన్నగా కట్ చేసుకొని ఆయిల్ అనేది వేసుకోండి. నేను బేసికలీ కర్రీస్ అనేది పెద్ద మంటనే పెట్టి చేస్తాను, తొందరగా అయిపోతుందండి. మీరు కూడా ఒకవేళ అట్లా చేసుకోవాలనుకుంటే అక్కడే ఉండండి, లేకుంటే మాడిపోతుంది. అయితే చెప్పండి నాకు, అంటే ఎలాంటి వీడియోస్ మీకు కావాలనేది చెప్పండి, నేను చేస్తాను. నేను నెక్స్ట్ వచ్చి నేను కొన్ని హెయిర్ స్టైల్స్ అనేవి చూపించాలనుకుంటున్నాను, ఈజీగా ఉండేటట్టు ఆ హెయిర్ స్టైల్ అనేది చూపించాలనుకుంటున్నాను. ఒకసారి మీకు అలాంటి వీడియోస్ కానీ, నా శారీ కలెక్షన్ కానీ, శారీ చూపిస్తాను, జ్యువెలరీ కలెక్షన్ కానీ, ఇలాంటి వీడియో ఏమన్నా కావాలంటే కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు ఆనియన్స్ అనేది ఫ్రై అయ్యేలోపు మా చిన్న పాప ఏం చేస్తుందో చూపిస్తాను. దక్షి దక్షి దక్షిణ్య చూడు, దక్షి పట్టించుకోదు అసలు ఎవరిని, మమ్మల్ని కూడా పట్టించుకోదు, కోపం ఎక్కువ అందుకే. సో ఇప్పుడంతా ఖాళీగానే ఉంటా, పాప స్కూల్కి వచ్చేంత వరకు. సో మీరు చెప్పండి నేను ఎలాంటి వీడియోలు చేయాలనేది. అయితే ఈ ఆనియన్ అనేది ఫ్రై అయినాక మనం ఎగ్స్ అనేది యాడ్ చేసుకున్నాము. డైరెక్ట్ ఎగ్స్ అనేది కాదు, ఇది ఫ్రై అయినాక మిగతా అనేది ఏం చేయాలో చూపిస్తాను. అలాగే నేను లైవ్ వద్దామనుకుంటున్నాను, లైవ్ రావాలా వద్దా అనేది కూడా మీరు కామెంట్ చేయండి. మా ఇంటి దగ్గర ఊరికే సౌండ్స్ వస్తూ ఉంటాయి, అందుకే నేను అట్లా చేస్తున్నాను, ఎవరు వచ్చారా ఏమన్నది. అయితే నేను లైవ్ చేయాలనేది కూడా కామెంట్ చేయండి. ఎప్పుడు రావాలి లైవ్కి, ఆఫ్టర్నూన్ నైట్, అది కూడా కామెంట్ చేయండి, ఓకేనా? ఇది ఇంతసేపు ఫ్రై అవుతుంది కదా, నేను ఆల్రెడీ మీకు ఒకటి చెప్పాను. ఇది ఫ్రై అయినాక ఇంకోటి చూపిస్తాను. ఒక 5 minutes ఆగండి, ఫ్రై అయిపోతుంది. ఫ్రై అయినాక చూపిస్తాను ఎలా కావాలని. అయితే ఆనియన్స్ అనేది ఫ్రై అవుతున్నాయి, ఎంత చిన్న కట్ చేస్తాను చూపిస్తాను. ఎంత చిన్న కట్ చేస్తాను. ఇది కొంచెం ఫ్రై అయినాక ఇందులో ఏమయ్యాను తర్వాత వచ్చి నేను ఇది
కరివేపాకు వేస్తాను, ఇప్పుడే వేస్తాను కరివేపాకు తప్ప. ఇంకా ఇందులో నేను ఏం వేయను. తర్వాత ఇది ఫ్రై అయినాక అప్పుడు కారం, ఉప్పు ఇవన్నీ వేసుకుంటా. ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. అయితే నేను ఏమంటున్నానంటే, ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు చాలామందికి సపోర్ట్ చేస్తున్నారు కదా, నాకు కూడా చేయండి. నేను ఇంకా తొందరగా స్పీడప్ అనేది అయ్యేది, తొందరగా చేస్తాను. నాకు అర్థం అవ్వట్లేదు ఏం వీడియో చేయాలో, అందుకే కొంచెం లేట్ పోస్ట్ చేస్తున్నాను. మీ ఇంట్లో ఈరోజు లంచ్కి స్పెషల్ ఏంటి? ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒకసారి కామెంట్ అనేది చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. నా పాపతో వీడియో ఎలా ఉందో చెప్పలేదు ఎవరు చూసిన వాళ్ళు. ప్లీజ్ పాపతో వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నేను చేస్తాను. అంటే రెగ్యులర్గా ఏం చెయ్యను, రెగ్యులర్గా చేస్తే తనకు అలవాటు అవుతుంది, అప్పుడప్పుడు చేస్తాను. ఈ చిన్న పాప అనేది కష్టం కుదరదు. అయితే ఆనియన్ అనేది బాగా ఫ్రై అవుతుంది. ఫ్రై అయినాక నెక్స్ట్ పసుపు అనేది యాడ్ చేసుకుంటాను. పసుపు, అయితే మా ఇంటి దగ్గర మార్నింగ్ చలికి మంచు అనేది పడుతుంది. మీ ఇంటి దగ్గర చలి ఎంత ఉంది, మంచు పడుతుందా లేదా అనేది చెప్పండి. చలి అయితే చాలా ఓవర్ ఉంది. మొన్న 2 days ఓకే నార్మలే ఉంది, మళ్ళీ నిన్న నుంచి మళ్ళీ అలానే ఉంది. వాటర్ పడుతుంది, మొత్తం మంచు టైప్ పడుతుంది. మార్నింగ్ అంతా మబ్బులా ఉంటుంది, ఎండ అయితే లేట్గా వస్తుంది. మీ అందరికి తెలిసిన టిప్, ఆనియన్ వేసి ఇంకొంచెం సాల్ట్ అనేది వేసి ఇంకొంచెం తొందరగా ఫ్రై అవుతుంది. కానీ నేను అట్లా ఏం వేయను, ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై అయిపోయిందని మెల్లమెల్లగా వేస్తున్నాను. ఎప్పుడన్నా తొందరగా చేసుకోవాలంటే చేసుకోండి, ఈ టైప్లో ఎక్కాలి. అయితే మీలో ఎంతమందికి లెమన్ రైస్ అనేది ఇష్టమో చెప్పాలి. నాకైతే అస్సలు నచ్చదు లెమన్ రైస్, అస్సలు తినాలనిపించదు. నాకు చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టం, లెమన్ రైస్ నచ్చదు. ఇది వచ్చేసి ధనియాలు, మెంతులు, జీలకర్ర పౌడర్. ఇది ఎక్కువ ఏమి వేయను, కొంచెం వేసుకో. ఎందుకంటే ఇలా ఏం మసాలాస్ అవసరం లేదు. ధనియా పౌడర్, కారం అనేది మీరు స్పైస్ అనేది తింటే ఎక్కువ వేసుకోండి. మేము స్పైస్ ఎక్కువనే తింటాం, కానీ కర్రీలో నేను అంత వేయను, నార్మల్ వేస్తున్నాను. సో మీరు ఎలా తింటారనేది మీ టేస్ట్కి తగ్గట్టు స్పైస్ అనేది యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసాక ఒక 2 minutes ఫ్రై అయినాక కొంచెం వాటర్ యాడ్ చేయాలి. ఎందుకంటే ఎగ్స్ వేస్తాం కదా, అప్పుడు ఎగ్ అనేది కింద తొందరగా అడుగు అనుకోకుండా ఉంటుంది. చూపిస్తాం. సో ఇవన్నీ వేసాక ఒక 2 minutes ఫ్రై అయితే తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తాం. అయితే బయట వేరే వాళ్ళు వచ్చారు, అందుకే వీడియో అనేది ఆపిన. అయితే ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయినాయి. ఫ్రై అయిపోయాక కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఎగ్స్ వేసినాక తొందరగా అడగనుకుంటుంది. సో అందుకోద్దని కొంచెం వాటర్ వేసిన.
అది వేసినాక ఇందులో నేను ఇంకోటి చెప్పాలి ఏంటంటే అల్లం పేస్ట్ కూడా వేయలేదు. ఎందుకనంటే దీంట్లో నేను అల్లం పేస్ట్ అనేది వేయను. టమాటా వేస్ట్ చేస్తాను కదా, అందులో అల్లం పేస్ట్ వేస్తాను. దీంట్లో వేయను నేను అల్లం పేస్ట్. అల్లం పేస్ట్ వేయకపోయినా చాలా బాగుంటుంది. ఒకసారి అన్నీ ట్రై చేయండి. ఒక వాటర్ అనేది యాడ్ అయ్యింది. ఇప్పుడు యాడ్ అయిపోయాక వెంటనే ఎగ్స్ వేసేస్తాను. ఈరోజు మీ ఇంట్లో లంచ్కి స్పెషల్ ఏంటో మీరు కూడా కామెంట్ చేయండి. మా ఇంట్లో లంచ్ స్పెషల్ వెజ్ కర్రీ. యాక్చువల్ కొంచెం లేట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి కూడా ఎంత అవుతుంది, 1:30 అవుతుంది. రోజుకి ఈ టైంకి తినేస్తున్నాము. ఈ మధ్య కొంచెం తొందరగా తింటున్నాము, లేకుంటే ఇంతకుముందు మేము 2-2:30 టైం అవుతుండే. ఇప్పుడు ఏందో మార్నింగ్ తొందర తినేస్తున్నాము. ఇప్పుడు ఆఫ్టర్నూన్ కూడా అప్పుడు తినేసి తొందరగా పడుకుంటుంటే ఆఫ్టర్నూన్ పడుకొని మంచిగా వేసి స్కూల్కి వెళ్తుండే. ఇప్పుడు అసలు ఆఫ్టర్నూన్ అసలు పడుకోవట్లేదు. మళ్ళీ ఆఫ్టర్నూన్ పడుకుంటే నైట్ నిద్ర రాదు. ఎంతమందికి ఇలా ఉంది, ఆఫ్టర్నూన్ పండుకుంటే నైట్ నిద్ర రాదనేది ఎవరికి కామెంట్ చేయండి. నాకైతే ఒక 1/2 అవర్ వండుకున్నా మళ్ళీ నైట్ అనేది నిద్ర రాదు. అయితే నేను వచ్చి 6 ఎగ్స్ అనేది వేస్తున్నా. మీరు మీ ఇంట్లో క్వాంటిటీని బట్టి వేసుకోండి. అయితే ఎగ్స్ వేయగానే కలపకండి, కొంచెంసేపు అలానే ఉంచండి. కొంచెంసేపు ఉంచినాక తర్వాత మొత్తం కలపండి. అయితే టోటల్ ఎగ్స్ అనేది వేసేసాను. ఇప్పుడు వెంటనే కలపకండి, ఒక 2 మినిట్స్ ఉంచండి. 2 మినిట్స్ ఉంచినాక అప్పుడు మిక్సర్ చేయండి. 2 మినిట్స్ అయినాక మళ్ళీ వీడియో చేస్తాను. అయితే 2 మినిట్స్ అయ్యింది. 2 మినిట్స్ తర్వాత కలుపుకుంటున్నాను. ఇప్పుడు మీరు మంట అనేది ఫ్లేమ్ కొంచెం పెద్దగా పెట్టుకోండి. ఇంకా మీరు మా ఇల్లు చూడాలనుకుంటే కామెంట్ చేయండి, హోమ్ టూర్ అనేది చేస్తాను. ఇది మా కిచెన్ అయితే నాకు తెలిసి ఇది సెకండ్ టైం అనుకుంటా చూద్దాము. అయితే మీరు ఒకవేళ రూమ్ చూడాలి, మా హోమ్ టూర్ చూడాలనుకుంటే కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా చేస్తాను. అయితే మన ఎగ్ కర్రీ అది ఇంకా తినడము. పాప చూడండి, కోపం వచ్చింది పాపకి. ఒక్కదాన్ని ఉంటాను కదా పాపతోని, వీడియో పట్టుకొని కూడా ఎవ్వరు లేదు. కొంచెం కష్టం అవుతుంది. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోవద్దు. మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా నేను ఇందులో ఏమీ వేయను, కొత్తిమీర కూడా వేయను. ఎందుకంటే ఓన్లీ కరివేపాకు ఒకటే వేస్తాను. ఇది ఒక టేస్ట్. ఓకేనా, ఇది నా స్టైల్ ఈజీ ఎగ్ కర్రీ అండి. మీకు నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది ఎగ్ కర్రీ అనేది నా స్టైలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసిన వాళ్ళు పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అందరికీ సపోర్ట్ చేస్తున్నట్టు నాకు చేయండి. ఈ వీడియో అంతే, నేను ఎగ్ కర్రీ అనేది చూపిస్తాను. ఓకేనా, బాయ్. సో నా స్టైల్ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో ఒక్కసారి ఇలా ట్రై చేసి చెప్పండి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో.